సార్ ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? బ్రహ్మాండంగా ఉంటాయమ్మా. వైసీపీ కంపల్సరిగా విన్ అవుతుంది. ఎందుకండి సార్ అంత కన్ఫర్మ్ గా? ఎందుకంటే మనం ప్రజలు చేసే సంక్షేమ పథకాలు కానీ ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మనం చక్కగా మనం ఉంచుకున్నాం కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. మరి జనాల్ని మోసం చేసి అన్యాయం చేసి పరిపాలిస్తున్నారు జగన్ అని అంటున్నారు కదా. అన్యాయం చేయడం నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రజలకి మంచి సంక్షేమ పథకాలు ఇవ్వడం అన్యాయమా? అన్యాయం అంటే ఏంటి నాకు అర్థం కావట్లా. అవినీతి చేసి పిల్లల పేర్లు చెప్పి బ్యాగుల పేర్లు చెప్పి అని అవినీతి ఏంటైతే స్కూల్లో బ్యాగులు ఎప్పుడైనా స్కూల్కి నాడు నేడు స్కూల్కి వెళ్ళారు? అసలు నాడు నేడు స్కూల్కి గత 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలించారు. ఒకసారి ఆ స్కూలు ఫోటోను మా జగన్ గారు చేయించినటువంటి నాడు నేడు స్కూల్కి ఒకసారి వెళ్ళి ఆ ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఇప్పుడు పిల్లల జగనన్న గోరుముద్ద కానీ జగనన్న కానుకలు కానీ నెక్స్ట్ విద్యా వసతి కానీ విద్యా దీవెన కానీ అద్భుతంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అదేందమ్మా. మరి ఇలా పథకాలు పెడితే సరిపోద్ది, రాష్ట్రం డెవలప్మెంట్ కావాలన్నాడు. డెవలప్మెంట్ ఏంటి? డెవలప్మెంట్ ఏంటి? అసలు నా దృష్టిలో మీ దృష్టిలో డెవలప్మెంట్ ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళ కంపెనీస్ కూడా రావాలి, రోడ్లు కూడా వేయాలి. వస్తున్నాయి. ఎందుకు లేవు? కంపెనీలు వస్తున్నాయి, రోడ్లు కూడా దపదపాలుగా. రోడ్లు అనేది అసత్మానం వేసేది కాదు, దానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు కేంద్రం నుంచి కానీ స్టేట్ నుంచి కూడా కొన్ని నిధులు అప్పుడప్పుడు వస్తుంది తప్ప మనకు అవసరం రోడ్లు వేసామంటే రోడ్లు వేయరు కదా. ఆ టైం వచ్చినప్పుడు రోడ్లు వేస్తారు. రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేస్తున్నారు. అన్ని కూడా సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందుతున్నాయి. కేవలం ఏంటంటే ప్రతిపక్షం అనేది ఏంటంటే ఆ ప్రతిపక్షం మాటలో ఉంది. ఎందుకంటే మనం ఏం చేసినా ఎంత చేసినా ప్రతిపక్షాలు ఏం చెప్తారంటే అది చేయలేదని చెప్తారు. కానీ అది ప్రజలు అనేది ఏంటనేది నిర్ణయిస్తారు. అది 2024లో నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, మరి అక్కడ జగన్ గారు అక్కడే ఎలా ఎదుర్కొంటారు? ఎందుకు ఎదుర్కోరు? గతంలో ఇద్దరు పోటీ చేస్తున్నప్పుడు ఎలా ఎదుర్కొన్నారు, ఇప్పుడు అలా ఎదుర్కొంటారు. పోటీ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేసినా ఇంకోళ్ళు ఎవరైనా ఎన్ని పార్టీలు కలిసినా ఈయనకు ఉండే ఓటు బ్యాంక్ ఈయనకు ఉంది కదా. ఈయన చేసే ప్రజా సంక్షేమ పథకాలే ఈయనకి నిలిపిస్తాయి. ఇప్పుడు ఈయన ఒకటే అంటున్నాడు, ప్రతి మీటింగ్లో కూడా ఏమంటున్నాడు, నేను ప్రజలను నమ్ముకున్నాను, పైన దేవుణ్ణి నమ్ముకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఇంట్లో ఎవరు లబ్ధి పొందితే వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేయండి, కంపల్సరీగా నాకు ఓట్ చేయండి, వాళ్ళే నాకు ఐకాన్స్ అని చెప్పడం జరిగింది కదా. మొన్న మీటింగ్ లో కూడా అదే జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈసారి ఎలా ఉంది? అద్భుతం. ఎమ్మెల్యే గారి విషయంలో ఇక్కడ గంధసేన గారి విషయంలో మాత్రం తిరగలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా చక్కని చిరునవ్వుతో వచ్చిన వాళ్ళందరినీ కూడా చక్కగా మాట్లాడతారు. ప్రతి విషయాన్ని కూడా స్పందింతారు. నేను గతంలో మిగతా ఎమ్మెల్యేలను చూశాను కానీ ఏంటంటే మామూలు జనాలకు పెద్ద ఇంటర్వ్యూ ఉండదు. కానీ ఈయన ఎవరు వచ్చినా సరే ఆయన గ్రౌండ్లోకి ఎవరు వెళ్ళినా సరే ఆయన దగ్గరికి ఎవరైనా సరే చేయననే మాట ఉండదు, కంపల్సరీగా స్పందింతారు, ఫోన్ చేస్తారు, ఏది అవసరమైనా తీరుతారు. గంధసేన గారికి అద్భుతమైన పేరు ఉంది. గెలిచే అవకాశం అద్భుతంగా ఉంది. ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న? వైనాట్ 175 అని చెప్పి 2 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గంటాపరంగా చెప్తున్నారు. ఎందుకనంటే ఆయన చేసిన ప్రజా సేవ గురించి ఆయనకున్న నమ్మకం. ఎందుకనంటే ఆయన ఒక పాదయాత్ర ఆయనకి నిదర్శనం. ఆయన తిరిగిన పాదయాత్రలో చూడని కష్టం అంటూ లేదు, పట్టుకొని చేయంటూ లేదు. ప్రతి ఒక్క వాళ్ళని కూడా ఆయన పరామర్శించి తన సొంత ఇంట్లో మనిషి కింద ఆయన తీసుకోవడం వల్ల ఆయనకి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసు. అయినప్పటికీ 2 సంవత్సరాలు ఆయన అధికారంలోకి వచ్చాక కోవిడ్తో దేశం అంతా ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయినా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క చిన్న ఇది కూడా జరగలేదంటే కేవలం ఆయన యొక్క పరిపాలన, ఆయనకున్న దురదృష్టే దానికి కారణం. అంటే మరి ఇప్పుడు జగన్ గారు పథకాలు పెట్టారు కదా, మంచిగా అంటే పథకాలు పెట్టడం వల్లే ఈ రోజుకి ఆ కోవిడ్ ఒక ఎఫెక్ట్ మరి వేరే రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో అది లేదు. ఎందుకంటే ఆయనకి తెలిసింది ఎప్పుడు విద్య, వైద్యం. మంచి వైద్యం అందించాలి, మంచి విద్య అందించాలి. ఆ రెండిట్ల మీద ఆయన వెళ్తున్నారు. అది ఆయన్ని ముందుకు తీసుకెళ్తాది ఇప్పటికీ కూడా. మరి పథకాలు ఇస్తే సరిపోతున్నారు, రాష్ట్రం డెవలప్మెంట్ కావాలని అడుగుతున్నారు కదా. డెవలప్మెంట్ అనేది వాస్తవమే. ఇప్పుడు పచ్చకామరలు వచ్చేటికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు ఏమీ లేని విజయవాడలో 1100 కోట్లు పెట్టి టెంపరీ రాజధాని కట్టాడు ఆయన చంద్రబాబు నాయుడు. అదే డెవలప్మెంట్ అంటే. అదే ఈరోజు వైజాగ్ వెళ్ళి చూస్తే ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయో తెలుస్తాయి. ఉన్నదాన్ని వాడుకోవడం నాయకత్వ లక్ష్యం తప్ప ఉన్నదాన్ని కూల్ చేసి మళ్ళీ దాన్ని ఏదో ఎస్టాబ్లిష్ చేయాలనుకోవడం చంద్రబాబు నాయుడు దుర్మార్గ చర్య. కాబట్టి పచ్చ మీడియా వాళ్ళకి ఎప్పుడు కూడా కనపడదు అది అంతే. మరి జగన్ గారు వైనాట్ 175 అంటున్నారు కదా, సాధ్యమైద్ది అంటారా? సాధ్యమవుతుంది. ఆయన చేసిన మంచి ఆయన్ని ముందుకు తీసుకెళ్తుంది ఎప్పుడు. ఈసారికి డిపాజిట్లు కూడా రావని సవాల్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ భీమవరం అయితే మళ్ళీ ఇక్కడే డిపాజిట్లు రావు ఆయనకి. అటువంటి వాడు కూడా మీరు పవన్ కళ్యాణ్ మాటలు తీసుకుని రాష్ట్రంలో ఎక్కడే తిరగద్దు. ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్యే కాదు, వార్డు కౌన్సిలర్ కూడా కాదు. అటువంటి వాడి గురించి మనం ఒక సీఎం స్థాయితో ఆడు మాట్లాడే అర్హత ఆడికి ఉండదు. 2019లో ఘంటాపదంగా చెప్తున్నాను నేను,
జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడు అని అన్నాడు. తర్వాత గెలిచాక ఆడదానిలాగా కూర్చుని చేతులు కట్టుకుని రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి వరకు జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు అన్నాడు. మళ్ళీ 24లో కూడా అదే చెప్తాడు. అది మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. మరి అంటే జగన్ గారు ఎలా ఎదుర్కొంటారు ఇద్దరు కలిసి? ఇప్పుడు మన నమ్మకమే మనల్ని ముందు తీసుకెళ్తుంది అని ఆయన ఇప్పుడు ఎప్పుడు ఒకటే చెప్తున్నారు. ఆయన ఏమని, నేను మంచి చేస్తే నాకు ఓటేయమంటున్నాడు. అదొకటే. వాళ్ళిద్దరు కలిసినా వేరువేరుగా వచ్చినా చేసేది పీకేది ఏమి ఉండదు. ఆయన ఇద్దరు కలిసి వచ్చినా వై నాట్ 175 అంటున్నారు తప్ప వై ఏపీ నీడ్స్ జగన్మోహన్ రెడ్డి అని అంటలేదు. వై నాట్ 175 అని అంటున్నాడు ఆయన. అది ఆయనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్, ఆయన చేసిన పనితీరు అటువంటిది. మరి వాలంటీర్లు పెట్టారు కదా జగన్ గారు, వాలంటీర్లు పెట్టడం మంచిది అంటారా? అది వాలంటీర్లే లేకపోతే ఆ 2 సంవత్సరాలు కోవిడ్లో ఏ నాయకుడు ఏ పార్టీ అయినా తీసుకున్న ఎవరో కూడా ఎవరికాల ప్రాణభయంతో బయటికి రాలే. కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక సోషల్ సర్వీస్ చేయాలనే ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారు. యాక్చువల్గా వాలంటీర్ అనేది వాళ్ళు గౌరవవేతనం ఇస్తున్నారు తప్ప వాళ్ళ శాలరీ కాదు, అది ఏమీ కాదు. అయినా కానీ వాళ్ళు సర్వీస్ చేయడానికి వాళ్ళు బయటకు వచ్చారు. ఆ సర్వీస్ మోటో ఉన్నవాళ్ళు కాబట్టే ఆ కోవిడ్ సమయంలో కూడా వాళ్ళంత సర్వీస్ చేయగలిగారు. ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? అంటే డెవలప్మెంట్ చేయకుండా కదా. ఇక్కడ ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ ఎలా ఉందనంటే, మళ్ళీ పవన్ కళ్యాణ్ బీహార్లో పోటీ చేయడానికి భయపడిపోయి అంత డెవలప్మెంట్ ఆయన చేశాడు. ఎందుకనంటే ఆయన ఎప్పుడూ కూడా ప్రజాసేవకుడు. పొద్దున్నే 9ంటికి ఆఫీస్కి వస్తే మధ్యాహ్నం 2ంటికి ఇంటికి వెళ్తారు. మళ్ళీ 5ంటికి వస్తే 10ంటి దాకా ఆఫీస్లోనే ఉంటారు. ఏ రోజు కూడా ఊరు వదిలి వెళ్ళేది ఏమి ఉండదు. 365 రోజులు ఊర్లో తిరుగుతారు. కాక ఆయన సొంత నిధులతో గవర్నమెంట్ 10 కోట్లు ఇస్తుంది 100 పడకల హాస్పిటల్ కంటే చోటు సరిపోదేమో అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆలోచించుకుని సొంతంగా 16 కోట్లు పెట్టి సొంత స్థలం ఆయన ఇచ్చారు. ఎందుకంటే నా భీమవరం బాగుండాలి అని ఆయన కృషి ఎటువంటిదంటే, మినిస్టర్ పదవి కూడా వదులుకొని నా నియోజకవర్గం నా జిల్లా హెడ్ క్వార్టర్స్ అవ్వాలి అని డెవలప్మెంట్ చేసే అంత మంచి వ్యక్తి ఆయన. మరి గెలిచే అవకాశం ఉందంటారు? లాస్ట్ టైం కన్నా ఎక్కువ మెజారిటీతో, డబుల్ మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఘంటాపదంగా చెప్తాం.